నా పేరు పి. ఈశ్వరరావు. నేను 7వ తరగతి అసెంబ్లీ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది విద్యుత్ గురించి. విద్యుత్ పూర్వకాలంలో ప్రజలు చాలా నడకతో ఎంతో దూరం వెళ్ళి, పైగా విద్యుత్ అవసరం లేకుండా అవసరం లేకుండా ఎంతో దూరం వెళ్ళి అలా ఆరోగ్యానికి కూడా అలా చేయడం చాలా మంచిది. పైగా ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రిక్స్ ఇవి చాలా మనకి ఏమైనా చేయడానికి, ఏమైనా ఉండడానికి చాలా అవసరపడుతుంది. పైగా ఇవే మనకి చాలా నొప్పులు కూడా కనిపిస్తుంది. ఫస్ట్ మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మామూలుగా ప్లాస్టిక్ ప్లేట్స్ ఇస్తారు. అదే మనకి చాలా నొప్పి కలుగుతుంది, చాలా ఉంటాయి. పైగా మనము బయట మీద వెళ్ళినప్పుడు వచ్చే పొగ ప్రకృతికి చాలా వైపుణ్యాలను కలగజేస్తుంది. మనకి దేవుడు ఇచ్చిన పెద్ద వరం ప్రకృతి అంతా చాలా ఆనందించింది. కాబట్టి దానికి మన నాశనం చేసే హక్కు మనకు కూడా లేదు. పైగా మన ఫ్యాక్టరీస్ చాలా వస్తాయి. దానివల్ల నదులు అవన్నీ చాలా విషయం అవుతాయి. అప్పుడు యానిమల్స్కి కూడా నీళ్ళు తాగడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. మనం తయారు చేసేది మనకి దాన్ని పగలు కొట్టడానికి చేయడానికి మనకు వస్తుంటుంది. ఈ ప్రకృతిని దేన్ని తయారు చేయలేదు కాబట్టి మనకు హక్కు లేదు. మన జీవితాంతం ఆనందంగా ఉండాలనుకుంటామంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ మనం ఎక్కడైనా బయటకు వెళ్ళవలసి స్విచ్ అయినా ఏదైనా ఆపేసేవాళ్ళు. ఎందుకంటే దానివల్ల చాలా వైవిధ్యాలు ముందు మళ్ళీ వస్తాయి. పైగా మనము చాలా ముందు కదా పర్లేదు అనుకొని అంత ఎలక్ట్రిసిటీని వాడేస్తే మనకి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. మనకు వచ్చింది కదా, కిందటి వాళ్ళు మన కోసం ఉంచారు కదా, మనం కూడా వాళ్ళ కోసం నెక్స్ట్ వాళ్ళ కోసం ఉంచేది మంచి పద్ధతి. కాబట్టి ఎలక్ట్రిసిటీని సేవ్ చేయడం చాలా మంచి లక్షణం. ఒకసారి రెండోసారి మర్చిపోవచ్చు, కానీ దాని మీద పంతం వదిలితే ఎంతైనా ఒక్కసారి ఎప్పుడైనా మనం దాని మీద విజయం సాధించి ఎలక్ట్రిసిటీని మనం మార్చుకోవడానికి చాలా అవసరాలు ఉన్నాయి. పైగా మనం ఏది కావాలన్నా ఏది చేయాలన్నా ఈజీగా టెక్నిక్స్ వల్ల జరుగుతుంది. చాలా టెక్నాలజీ కూడా వచ్చింది. పైగా ఇవన్నీ మనం కనిపెట్టిన అసలు కాదు, ముందు చాలా శాస్త్రవేత్తలు కనిపెట్టినవి. కాబట్టి మనకి ఇవన్నీ దేవుడిచ్చిన వరం, మనం దీనికి మెలిసి ఉండాలి. పైగా మనం వీటిని పాడు చేయకుండా మంచిగా మన జీవితం మనం సాగించాలి. నాకు